హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే గైస్, మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, తెలంగాణ విఆర్ఓ కోర్స్ అండ్ దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే పొందుపరచడం జరిగింది. స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు చెప్పించడం జరిగింది. ఒకసారి డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి, ఫ్రీగా చూడండి గైస్. అండ్ ఈ రోజు వీడియోలో అయితే మీరు ఎప్పుడని వెయిట్ చేసే ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. టోటల్ పోస్టర్స్ వచ్చేసి మనకి 1621 పోస్టులు అయితే రావడం జరిగింది. టోటల్ 10 రకాల పోస్టులు అయితే రావడం జరిగింది. సో దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనకి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ అనేది 6th May 2025 రావడం జరిగింది. సో రిజిస్ట్రేషన్ స్టార్ట్స్ వచ్చేసి 13th May 2025. సో మే 13వ తారీఖు నుండి మనకి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో మీరు అప్పటి నుంచి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సో June 2వ తారీఖు వరకు మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చండి. అండ్ లాస్ట్ డేటు పే ద అప్లికేషన్ ఫీజు. సో అప్లికేషన్ ఫీజు ఎప్పటి వరకు కట్టచ్చు అంటే అది కూడా June 2 వరకు. సో మనకి నోటిఫికేషన్ అయితే 6th May వచ్చింది. సో రిజిస్ట్రేషన్ స్టార్ట్స్ అంటే మనం ఎప్పుడైతే అప్లికేషన్ స్టార్ట్ అవుద్దంటే 13 May నుంచి సో 2 Juneకి ఎండ్ అవుతుందండి. ఓకే గాయ్స్, సో నెక్స్ట్ ఏ పోస్టులు రిలీజ్ అయ్యే ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని తెలుసుకుందాం ఇప్పుడు. సో మనకి స్టెనోగ్రాఫర్ నుంచి 112 వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ నుంచి 366 వేకెన్సీస్ రావడం జరిగింది. టైపిస్ట్ నుంచి 137 వేకెన్సీస్ రావడం జరిగింది. ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి 158 రావడం జరిగింది. ఎగ్జామినర్ నుంచి 170 పోస్టులు అయితే రావడం జరిగింది. అండ్ కాపీయస్ట్ నుంచి 209 వేకెన్సీస్ రావడం జరిగింది. డ్రైవర్ పోస్ట్ నుంచి 20 వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. ప్రాసెస్ సర్వర్ నుంచి 206 వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. సో ఆఫీస్ సబార్డినేట్ నుంచి 243 వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. సో హైయెస్ట్గా మనకైతే జూనియర్ అసిస్టెంట్ నుంచి అయితే 366 రావడం జరిగింది. సో సెకండ్ వన్ వచ్చేసి ప్రాసెస్ సర్వర్, సెకండ్ వన్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రాసెస్ సర్వర్ రావడం జరిగింది. సో టోటల్గా మనకి 1621 పోస్టులు అయితే రావడం జరిగిందండి. సో మనకి అసలు ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉంటుంది అనేది తెలుసుకున్నట్లయితే మనకు అసలు ముందుగా మొదలుపెట్టింది జూనియర్ అసిస్టెంట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో బ్యాచిలర్ డిగ్రీ చేసుకుంటే సరిపోతుంది. అండ్ స్టెనోగ్రాఫర్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీస్ ప్లస్ షార్ట్ హ్యాండ్ అండ్ టైప్ రైటింగ్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ హైయర్ గ్రేడ్. సో మనకి డిగ్రీతో పాటుగా షార్ట్ హ్యాండ్ అండ్ టైప్ రైటింగ్ స్కిల్స్ కూడా రావాలి, అది కూడా ఇంగ్లీష్లో. అండ్ టైపిస్ట్ వచ్చేసి మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ప్లస్ టైప్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంటే సరిపోతుంది. ఎగ్జామినర్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. సో ఇంటర్మీడియట్ మీద అయితే ఎగ్జామినర్ వచ్చిందండి. సో దాంతో పాటుగా మనకి ఇంటర్మీడియట్తో పాటు దానికి సమానమైన క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కాపీయిస్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ ప్లస్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్. సో మనకి ఇంటర్మీడియట్తో పాటుగా ఇంగ్లీష్ టైప్ రైటింగ్ కూడా వచ్చి ఉండాలి. అండ్ రికార్డ్ అసిస్టెంట్ పాస్ ఇన్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్. సో ఇంటర్మీడియట్ చేస్తుంటే సరిపోతుందండి రికార్డ్ అసిస్టెంట్కి. అండ్ డ్రైవర్ పోస్ట్కి అయితే 7th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అండ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ లైట్ మోటార్ వెహికల్. సో మనకి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ప్లస్ 7th క్లాస్ ఉంటే మీరు డ్రైవర్ పోస్ట్కి అయితే పెట్టుకోవచ్చు. అండ్ ప్రాసెస్ సర్వర్ వచ్చేసి పాస్ ఇన్ SSC 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్. సో మనకి 10th క్లాస్ చదివిన వాళ్ళు చాలా మంది ఉంటారండి ఖచ్చితంగా. సో ప్రతి ఒక్కరు ప్రాసెస్ సర్వర్కి అయితే 10th క్లాస్ బేస్ మీద పెట్టుకోవచ్చు, 10th సమానమైందైనా పర్వాలేదు. అండ్ ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి పాస్డ్ 7th క్లాస్, క్యాండిడేట్ విత్ హైయర్ ఎడ్యుకేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో మనకి ఓన్లీ ఆఫీస్ సబార్డినేట్కి 7th క్లాస్ మాత్రమే చదివి ఉండాలండి, అంతకు మించి చదివిన వాళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్. ఓకే గైస్, సో మీరు ఏ పోస్ట్కి అయితే పెట్టాలనుకుంటున్నారో మీకు ఒక ఐడియా అయితే వచ్చింది కదండి. సో మీరు ఏ క్వాలిఫికేషన్ మీకు ఉందో, సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ పోస్ట్కి మీరు సరిపోతారో లేదో చూసుకోండి. సో
థ్యాంక్ యూ గైస్. ఇంకా దీనికి సంబంధించిన మనకి ఏపీ హైకోర్టుకి సంబంధించిన సిలబస్ ఏంటి, సో సిలబస్లో టాపిక్స్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, అసలు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రతి ఒక్క అప్డేటెడ్ నోటిఫికేషన్స్కి ఇన్ఫర్మేషన్కి కూడా మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి. సో కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇవ్వడం జరిగింది, అందులోనైనా మెసేజ్ చేయండి, లేదంటే మొబైల్ నెంబర్ అనేది కాంటాక్ట్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది కదండి, సో దానికైనా కాంటాక్ట్ అవ్వండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.